మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే అమ్మా. యంగర్ జనరేషన్ పిల్లలు అటు ఇంట్లో వాళ్ళు అంత స్వేచ్ఛ ఇచ్చేస్తున్నారని అనుకోవాలా మనం, లేదంటే పిల్లలు బరి తెగించేసి ఉన్నారనేటువంటి విషయం అనుకోవాలని తెలియదు. కానీ ఒక వీడియో వైరల్ అవుతుంది. సిటీ అండ్ మెయిన్ సిటీలో రోడ్డు మీద రొమాన్స్ చేసుకుంటూ బండ్ల మీద తిరుగుతాం అనేది యూపీలో ఎలా అండి, అంటే అంత విచ్చలవిడితనం అయిపోతే ఇందులో ఎవరు తప్పని అనుకోవాలి మనం? పిల్లలదా, సమాజం? కాదు కాదు, యూపీలో ఒక్కటే చూసావు నువ్వు? హైదరాబాద్ గల్లీల్లో చూడు, అదే హైదరాబాద్ రోడ్ల మీద వెరీ చూడు, రీసెంట్ రాత్రి పూట చూడు, ఒక్కొక్క కారు ఎంత స్పీడ్ గా వెళ్తుందో చూడు, ఆ కారులో ఎవరెవరు ఉంటారో చూడు, ఆ కార్ల పందాలేంటో చూడు, ఆ విచ్చలవిడితనం ఏంటో చూడు. కని పడేశారు రోడ్డు మీద. సో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతికేస్తున్నారు. బాధ్యత ఎవరికి లేదు ఇక్కడ. ఎవరికి ఎందుకు లేదు? చట్టానికి బాధ్యత లేదు. ఎందుకు అనంటే చట్టం సరిగ్గా పనిచేస్తే ఇలాంటివన్నీ జరుగుతాయా? ఉన్నోడికి ఒక విధమైనటువంటి చట్టం, లేనాడికి ఒక విధమైనటువంటి చట్టమా? పగలపూట నువ్వు చూడు, రోడ్డు మీద కనీసం నువ్వు ఇటు తిరిగితే 100 చలానాలు ఉంటాయి నెలకు వచ్చేసరికి, నీ వెహికల్కి నా వెహికల్కి. కానీ రాత్రి అయ్యేసరికి 9 దాటిన తర్వాత కొన్ని ఏరియాల్లో చూడు, ఒక్కొక్క కారు ఎంత స్పీడ్, హై స్పీడ్లో ఒక్కొక్క కారు వెళ్తూ ఉంటుందో, దీనికి మించినటువంటి రోడ్డు మీద వెళ్ళేటటువంటి స్పీడ్ లిమిట్కి దాటి ఎన్ని కార్లు రయ్యని దూసుకెళ్ళిపోతా ఉంటాయి. ఒకసారి నేను యాక్సిడెంట్కి గురయ్యానయ్యా. అంత ఫాస్ట్గా వెళ్తుంటే నేను బైక్ మీద పోతూ ఉంటే ఎగిరి కొడితే 100 మీటర్ల దూరంలో పడ్డాను. ఎగిరి బండి మీద నుంచి ఎగిరి. నా అదృష్టం బాగుండి ఇప్పటివరకు బతికే ఉన్నాను, ఏం కాలేదు. అదే ఎన్ని యాక్సిడెంట్లు జరిగినాయి, తెలిసినవి ఎన్ని, తెలియని ఎన్ని. అర్థం కాక అడుగుతున్నాను. ఇవాళ పిల్లలు ఇట్లా విచ్చలవిడితనంతో తిరుగుతున్నారంటే తప్పు పిల్లలది ఏమాత్రం కాదు. నేను అడుగుతున్నాను కదా, పిల్లలది కాదు. ఆ పిల్లల్ని కానీ రోడ్డు మీద పడేశారు చూసావా పెద్దవాళ్ళు, వాళ్ళని అడగాలి, వాళ్ళని మాట్లాడాలి. వాళ్ళు తిరుగుతున్నారు అంటే వాళ్ళు ఇంట్లో ఏమి లేక రోడ్డు మీద పడ్డారో కదా, అది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంది కదా. విపరీతమైనటువంటి స్వేచ్ఛను నువ్వు ఇచ్చి నీ బిడ్డల్ని రోడ్డు మీదకి వదిలేవు. విపరీతమైనటువంటి స్వేచ్ఛనిచ్చి దేశానికి ఉపయోగపడేటటువంటి పని చేయమని ఏమన్నా వదిలేవా? నీకు డబ్బు ఉందేమో, లేకపోతే నీకేమి లేదేమో, లేకపోతే నీ దగ్గర పెంచే అర్హత లేదేమో, వదిలేసావు నువ్వు రోడ్డు మీదకి. ఆ రోడ్డు మీదకి వచ్చినటువంటి వీళ్ళు వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టడమే కాకుండా ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం తీసుకొచ్చేటటువంటి పనులు, చర్యలు ఎన్ని జరుగుతున్నాయి. మొన్న ఆ మధ్య బైక్ మీద చూసిన 2 ఆడపిల్లలు కూర్చొని దరిద్ర పనులు చేస్తూ మనకు కనిపించారు. ఇవాళ ఇది చూసా. ఇవాళ కాదు నాగరాజు, నువ్వు రాత్రిపూట పోయి ఎన్ని రాత్రిపూట ఎందుకు సామి, ఇప్పుడు పోదామా అట సిగ్నల్స్ దగ్గర నడు, ఒక్కొక్కటి ఇటా పట్టుకుని ఇలా పట్టుకుని వాడెనక్కెళ్ళి వీడు ముందుకొచ్చి ఎలాంటి దరిద్రమైనటువంటి చూడ. అమీర్పేట నిండా హాస్టల్స్, లేడీస్ హాస్టల్స్, జెంట్స్ హాస్టల్స్ మొత్తం ఉంటాయి. పోదాం సాయంత్రం అయ్యేసరికి చూడు, ఎవడెవడు చెయ్యి ఎక్కడెక్కడ ఉంటుందో, ఎవడెవడు ఎక్కడ ఉంటాడో, ఏ బైక్ మీద ఎవరు కూర్చొని ఉంటుందో, ఎక్కడెక్కడ ఎన్ని దరిద్రాలు ఉంటున్నాయో మీకేమన్నా తెలుసా? మొత్తం రెసిడెన్షియల్ ఏరియాలో జరుగుతున్న దరిద్రాలన్నీ ఇవే. కన్నవాళ్ళని అందామా, లేకపోతే వీళ్ళని మాట్లాడదామా మనము? కానీ పంపిస్తున్నారు, ఎక్కడికో పంపిస్తున్నారు. చదువుకోండమ్మా అని పంపిస్తున్నారు, బాగుపడండి అమ్మా అని ఒక నమ్మకంతో పంపిస్తున్నారని అనుకుందాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ స్వేచ్ఛను తీసుకోవడానికి కారణాలేంటి? ఎందుకు తీసుకుంటున్నారు? ఏ విధంగా పోతున్నాయి పోకడలు? ఎక్కడికి పోతున్నాయి? ఈ బాధ్యత ఎవరిది? పెట్రోలింగ్ చేసే పోలీసులది కాదా? అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియాలో ఉన్నటువంటి కార్పొరేటర్ది కాదా? అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి కాదా? కళ్ళు మూసుకు దొబ్బిని ఒక్కొక్కళ్ళకి. ఎవడో బాధ్యతతో లేడు నాగరాజు. ఈరోజు ఎవడో బాధ్యతతోటి లేడు. నువ్వు వేసే ఓటు దగ్గర నుంచి, నీ దగ్గర నుంచే బాధ్యత లేదు. ఎవరికి పడితే వాళ్ళకి వేస్తున్నావు. వాడు నేరస్తుడా, వాడు చేతనైన వాడా, చేతగాని వాడా, అది కూడా ఆలోచించేది లేదు. కులం అని ఓటేస్తున్నావు, లేకపోతే పార్టీ అని ఓటేస్తున్నావు, లేకపోతే మనోడే అని ఓటేస్తున్నావు, లేకపోతే ఎవడో ఒకటిలే అని ఓటేస్తున్నావు. ఓటుకి నో అని చెప్పి నోటాకి ఏమన్నా వేయగలుగుతున్నావా? ఎంతమంది వేస్తున్నారు నోటాకి ఓటు? వేసిన రోజున అర్థమవుతుంది ప్రజాప్రతినిధులు కరెక్ట్ పర్సన్స్ నిలబెట్టాలనేటటువంటిది. పార్టీ హైకమాండ్లు కూడా ఆలోచిస్తే నువ్వు వేసేటటువంటి ఓటు తెచ్చేటటువంటి చేటే ఈ చేష్టలన్నీ. ఎందుకంటావేమో, నువ్వు ఎట్ట అంటాడో నీ వ్యవస్థ కూడా ఏడుస్తుంది. ఎందుకంటే నేను ఎట్ట అంటానో నేను ఎన్నుకున్నవాడు అంతే. కాబట్టి పేరెంటింగ్ నుంచి ఉంది. పేరెంటింగ్ నుంచి ఈ వ్యవస్థ కూడా ఈ పేరెంటింగ్ తోటే ముడిపడి ఉంది. వ్యవస్థలు పనిచేయటం లేదని ఎవరైనా మాట్లాడితే మాత్రం నేను ఒప్పుకోను. వ్యవస్థను పని చేయించాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ఓటేసే నీది కాదా? ఓటేసిన తర్వాత కూడా నీది కాదా? ఎవరికి పట్టదు. ఈ నాలాంటి వాళ్ళు నోరేసుకుని పడ్డారనుకోండి, శత్రువులు అవుతారు. ఇంకా చెప్పాలంటే టార్గెట్లు కూడా అవుతాం మేము. అయినా సరే సిగ్గు, బుద్ధి, లజ్జా, జ్ఞానం ఏమి ఉండదు మాకు. మాట్లాడుతూనే ఉంటాం, అరుస్తూనే ఉంటాం, కరుస్తూనే ఉంటాం, పడతానే ఉంటాం.
కానీ ఎక్కడ దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి? ఇంటి నుంచి మొదలవ్వాలి, నువ్వు వేసే ఓటు నుంచి మొదలవ్వాలి, నీ కన్న బిడ్డను పెంచే ఆ పెంపకం నుంచి మొదలవ్వాలి. నువ్వు ఉన్నటువంటి కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకుని దాంట్లో విలువల్ని కాపాడి ఆ విలువల్ని నేర్పి నీ బిడ్డకు బయటికి పంపించేటటువంటి బాధ్యత నీలో ఉండాలి. మీరు చెప్పిందంతా బాగానే ఉంది, కానీ పెద్దవాళ్ళకి ఇన్ని విషయాలు అర్థం అవుతున్నాయి అంటే క్వశ్చన్ మార్కే కదండి. తెలిసి కూడా చేస్తూ ఉంటారు కదా. అంటే వాళ్ళకి అర్థం కావట్లేదని అర్థం కదా. తెలిసి చేస్తున్నారు అని అంటే వాడిని దరిద్రుడు అనాలి, మనం తెలియకుండా చేస్తున్నాడు అని అంటే ఎదవనాలి. ఎందుకంటే వయసు తాటి చెట్టుకి వస్తుంది, వీడికి వస్తుంది. ఓకే, వయసు అరటి చెట్టుకి వస్తుంది, ఆమెకి వస్తుంది. ఏంటి తేడా? అది గెలేస్తుంది, కోసుకొని తింటారు. నువ్వు పిల్లల్ని కంటున్నావు, ఎవడో ఒకటి ఎత్తుకుపోతా ఉన్నాడు, లేకపోతే ఎవరితో ఒకటి ఏదో ఒకటి తీసుకుని పోతుంది. బాధ్యతగా ఎవరున్నారు భయ? కుటుంబ వ్యవస్థలో నువ్వు బాధ్యతగా ఉండి సమాజంలో నువ్వు బాధ్యతగా ఉంటే వ్యవస్థలో పనిచేస్తే కుటుంబము బాగుంటుంది, పిల్లలు బాగుంటారు, వాళ్ళ యొక్క ప్రవర్తన బాగుంటుంది. ధర్మం నీలో లేనప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛ అనేటటువంటి పేరుతోటి లేదా నాకేమీ తెలియదు అనేటువంటి అమాయకత్వంతో నువ్వు బ్రతికేస్తే అన్నీ ఇలాగే చేస్తాయి. గొంగళ్ళ అన్నం తింటూ వెంట్రుకలు వస్తున్నాయని బాధపడ్డాడంట, నీళ్ళంటాడు ఆవిడ వెనకటికి. తినేది దేంట్లో తింటున్నావు? గొంగళ్ళలో తింటున్నావు. దాంతో ఉన్నది దేంతో నేసారు? ఎంట్రుకలతో నేసారు నాయన. నువ్వున్న వ్యవస్థ అది, ఆ వ్యవస్థలో ఉన్నావు. ఆ వ్యవస్థను ఏర్పరిచింది కూడా నువ్వే. ఫస్ట్ నీ వైపుకి వెళ్ళి చూపించుకొని తర్వాత దునియా వైపుకి చూపించు. కానీ పిల్లలకి పేరెంట్స్కి ఇప్పుడు రిలేషన్ కూడా ఎలా ఉంది అని అంటే ఏరు దాటాక తెప్ప తగిలేసే రకం అని చెప్పేసి అంటారు కదా, అలా ఉంది. నాకు తెలిసి హైదరాబాద్ వచ్చిన తర్వాత తిరిగి పేరెంట్స్కి ఫోన్ చేసేటువంటి వాళ్ళు మొదట్లో ఆ 2 రోజులు వారం రోజులు వరుసగా చేస్తారు. దాని తర్వాత అది 2 వారాలు అవుతుంది, దాని తర్వాత మంత్స్ అవుతుంది. అవునయ్యా, ఊర్లో లేనటువంటి రంగుల ప్రపంచం ఇక్కడ కనిపిస్తా ఉంది. అక్కడ లేనటువంటి స్వేచ్ఛ ఇక్కడ ఉంది. ఊర్లో అనుకో ఎటు తిరిగినా మామయ్యో తాతయ్యో బాబాయో లేకపోతే పిన్నమ్మో లేకపోతే పక్కింటాళ్ళో లేకపోతే ఊరవతలాళ్ళు ఊళ్ళో ఎవరెవరికి కనపడ్డా తాట తీసి క్లిప్పులు పెడతారు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత తాత ఏడు, బాబాయ్ ఏడు, మామయ్య ఏడు, అమ్మేది అక్కేది ఎవరున్నారు వీళ్ళని కంట్రోల్ చేయడానికి? యథేచ్ఛగా తిరిగేటటువంటి ఎల్లలు లేనటువంటి స్వేచ్ఛ ఇక్కడ ఉంది. యథేచ్ఛగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తా ఉన్నారు. అరే నువ్వు కాలేజీకి పంపించిన పాప నీకు నీ బిడ్డ నీ ఇంటికి సర్టిఫికేట్ తెస్తుందో లేదో గ్యారంటీ అయితే ఇవ్వలేను, కానీ నేను అల్లుడు మాత్రం తీసుకొని వస్తుంది సర్టిఫికేట్ వచ్చే లోపు. ఓకే, అట్లాగే కాలేజీకి పంపించినటువంటి నీ కొడుకు సర్టిఫికేట్ తెస్తాడో లేదో తెలియదు, కానీ కోడళ్ళని మాత్రం అతి శీఘ్రంగా తీసుకొని వస్తాడు అనేది మాత్రం వాస్తవం. కోడళ్ళని తెచ్చినా కూడా నువ్వు ఆశ్చర్యపోక్కర్లేదు. అలా ఏడ్చింది వాళ్ళ. ఎక్కడ ఏడ్చింది? ఎందుకు ఏడ్చింది? నువ్వు నీ బిడ్డని నీకు అందనంత దూరం నువ్వు పంపిస్తున్నప్పుడు అక్కడ ఏం చేస్తున్నారో నువ్వు గమనించలేని స్థితిలో ఉన్నప్పుడు ఎందుకు పంపాలి? నేను అడుగుతున్నాను ఈరోజు. అందరికీ అభివృద్ధి అంటారు, ఇంకొకటి అంటారు. ఏం సాధించినారు భయ్యా? కన్న బిడ్డకి తల్లి పాలు ఇచ్చేటటువంటి స్వేచ్ఛ లేనటువంటి అర్హత లేనటువంటి ఈ దేశంలో నువ్వు ఎదిగి ఏం సాధించావు? పిల్లల చేతికి ట్యాబులు పడేసేసి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఎదుగుతూ నీవు కన్న బిడ్డను పెంచేటటువంటి తీరిక లేనటువంటి నీ పెంపకము నీ ఎదుగుదల ఏం చేసుకోనని మీ పిల్లల్ని ఇంత దూరం పంపిస్తున్నారు. మీ కంటికి కనిపించినంత దూరం ఎందుకు పంపిస్తున్నారు? వాళ్ళకి ఏం సంపాదిస్తున్నారు? 10,000 25,000 సంపాదిస్తున్నారు. ఆ 10,000 25,000 నీ ఊర్లో సంపాదించలేడా? నీ ఊర్లో ఆ విధమైనటువంటి జీవన వృత్తిని ఏర్పాటు చేసుకోలేడా? వాడి యొక్క నైజానికి వాడికి ఉన్నటువంటి నైపుణ్యానికి బెరుగులు దిద్దుకోలేడా? ఎందుకు పంపిస్తున్నావు నువ్వు ఇక్కడికి? తోలేస్తున్నావు, అయిపోయింది, వెళ్ళి బతకండ్రా అంటున్నావు. వాడు వస్తున్నాడు. ఈ విధంగా పట్టణాలన్నీ దరిద్రం పట్టినాయి. ఎట్లాగంటే ఇట్లాగే దరిద్రం పట్టినాయి. బాధ్యతారాహిత్యమైనటువంటి పెంపకము, బాధ్యతారాహిత్యమైనటువంటి ఎదుగుదల. వింటానికి కూడా బాధగా ఉందన్న. బాధే ఉంది, వాస్తవాలే. నిజమే. అంటే పేరెంట్స్ కూడా వాళ్ళు ఎంత పేరెంట్స్ ఒక్కటేనయ్యా. మాట్లాడితే అందరూ పేదరికం గురించి మాట్లాడతారు, ఇష్యూస్ గురించి మాట్లాడతారు, అన్నిటి గురించి మాట్లాడతారు. అన్నీ మనం యాక్సెప్ట్ చేసి తీరాలి అన్నట్టుగా మాట్లాడతారు. నేను అడుగుతున్నాను ఇవాళ, మీ కోరికలు ఎక్కువైపోయి మీరు అందనంతా ఎత్తుకెళ్ళిపోయి ఆడపిల్లలకు కూడా ఈరోజు చదువులు ఉండాలి కాదని అనట్లేదు నేను. కానీ ఒకప్పుడు మా రోజుల్లో చదువులు లేవా? ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి మేము చదివామా? కానీ ఇవాళ మేము ఆ చదువులతోటి మేము ఇక్కడ కూర్చొని సమాజంలో మేమేం చేయాలనేది ఒక భాగస్వాములు అయ్యాము తీర్చిదిద్దడంలో. కనీసం ఏదో ఒకటి చేయడానికి ఉపయోగపడేటటువంటి పనులు చేయడానికి. ఇవాళ మీరు లక్షలు ఖర్చు పెట్టి చదివించిన మీ పిల్లల చదువులు చివరికి 1000 తీసుకొస్తున్నాయి ఇంటికి. ఆ 1000 ఇంటికి తీసుకొని రావడమే కాకుండా కూడా దరిద్రులు కూడా వస్తా ఉన్నారు. ఈ అన్నీ జరుగుతుంటే ఎక్కడో ఒక చోట మీకున్న పరిధిలో మీ పిల్లల్ని చదివించుకొని మీకున్న పరిధిలో వాళ్ళ యొక్క జీవితాలను చక్కదిద్దలేరా అని నేను అడుగుతున్నాను. లక్షలు పెట్టి చదివిస్తారు కానీ జీతాలు మాత్రం వేలల్లో వస్తాయి. 10,000కి 15,000కి నువ్వు సిటీ రావాలా?
ఎక్కడ ఏం చేస్తున్నావు అంటే టెలికాలర్గా, ఎక్కడ చేస్తున్నావు అంటే ఇంకెక్కడో, ఎక్కడ ఏం చేస్తున్నావు అంటే ఇంకెక్కడో. అరే నువ్వు ఏం చదువుకున్నావు అంటే పలానా, అందరు ఇంజనీర్లే చెప్తారు, అందరూ బీటెక్ ఏం చేస్తున్నావమ్మా అని అంటే ఆ చదివిన చదువుకి చేసేటటువంటి ఉద్యోగానికి సంబంధం లేదు. ఇక్కడికి వచ్చి ఇది చేసే బదులు హాయిగా ఊర్లో కూర్చొని నీ మేధస్సుకి ఏదో ఒకటి పని పెట్టుకుంటే ఇవాళ హ్యాపీగా సంబంధించిన పని ఆ టెక్నాలజీ వద్దు. అందరికీ ఏసీ రూముల్లో పనులు కావాలి అబ్బాయి, ఏసీ రూముల్లో పనులు కావాలి, ఆఫీస్లో జరగానే స్కూటీ కావాలి, స్కూటీ రాగానే దాంట్లో పెట్రోల్ పెట్టడానికి ఇంకొకటి కావాలి, ఆ తర్వాత పెట్రోల్ పోసిన తర్వాత మళ్ళీ రోజు ఆఫీస్కి వెళ్ళడానికి డ్రెస్సులు కావాలంటే తల్లిదండ్రులు పీక్కుని తినాలి, లేకపోతే ఇంకేమైనా చేయాలి, వచ్చిన జీతం అంతా ఉన్నాడుకో లేకపోతే పెంచినాళ్ళకో దారబోయాలి. ఎక్కడ ఉంది బాధ్యత? ఒక్క రూపాయి వెనకేసుకుని బాధ్యతగా వెనకేసుకునే వాళ్ళది ఎవడ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో చెప్పమని అబ్బాయి. నా చిన్నప్పుడు నాకు తెలిసి నేను 10th క్లాస్ వచ్చిన దగ్గర నుంచి నాకు కష్టపడమే తెలుసు. అప్పటి నుంచి నేను ట్యూషన్లు చెప్పడము, అప్పుడంతా మాకు ఉద్యోగాలు అయ్యాయి టీచర్లు కానీ. ఓకే, చిన్నపిల్లలకి ట్యూషన్లు 9th క్లాస్ వచ్చే వాళ్ళకి కూడా ట్యూషన్ చెప్పేదాన్ని నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు. ఓకే, ట్యూషన్లు చెప్పడము, ఆ వచ్చిన డబ్బులు ఏం చేయాలి, తీసుకెళ్ళి మా అమ్మమ్మకి ఇచ్చేసేవాళ్ళం. మా అమ్మమ్మకి ఇచ్చిన తర్వాత ఏం చేసేది, మా అమ్మ పాకెట్ మనీ ఇచ్చేది. ఆ పాకెట్ మనీ ఎంత, 100 రూపాయలు. ఆ 100 రూపాయలు నెల మొత్తం ఉండేది. మళ్ళీ మా అమ్మమ్మ అనేది అనమాట, నా మనవరాలకి డబ్బులు ఇచ్చాను అని అంటే మళ్ళీ సంవత్సరం తర్వాత అడిగినా అదే నోటు తీసిస్తుంది అనేసి. మీరే బెటర్, 50 ఇచ్చేవాళ్ళు నాకు అంతా కష్టపడి చేసి. అదే నువ్వు తక్కువ సంపాదించుంటావు, నేను బాగా సంపాదించుంటాను. అందుకని నెలకి 2000 రూపాయలు. ఎందుకు ఆ 100 అట్లాగే ఉండేది చెప్పు? ఎందుకు 100 అట్లా ఉండేదంటే ప్రతిదీ కూడా నేను చాలా జాగ్రత్తగా ఒబ్బిడిగా చేసుకుంటూ వచ్చేదాన్ని. ఇంకొకటి ఏంటంటే ఏవైనా కనిపించిన ప్రతిదీ కొనాలని నాకు అనిపించేది కాదు. ఎందుకు అనంటే కొంటే నాణ్యత ఉన్నది కొనాలి. ప్రతిదీ అది కొన్నానంటే 2 రోజుల్లో అది ఎలిసిపోతుంది, లేదా అది పాడైపోతుంది, లేకపోతే 2 రోజుల తర్వాత అది బోర్ కొడుతుంది. దానికి ఎందుకు నేను ఇది పెట్టాలి? ఉన్నది ఓకే, డబ్బులు అనేది ఎక్కువ ఇస్తూ అమ్మమ్మకి ఇస్తూ పోయానంటే అమ్మమ్మకి హ్యాపీ ఉంటుంది. అట్లాగే ఇంకొకటి ఏంటి అనంటే నా దగ్గర డబ్బులు పెరుగుతాయి కదా, అంతా నన్ను చెప్పులు అడిగేవాళ్ళు, మా అక్కళ్ళు మా చెల్లి వీళ్ళందరూ. మా చెల్లి తీసుకునేది కదా, కానీ మా అక్క మిగిలిన మా మామ పిల్లల కూడా ఎప్పుడన్నా డబ్బులు కావాలంటే నేనే బ్యాంకర్ అనమాట వాళ్ళకి. అది నాకు గర్వంగా ఉండేది. అర్థమైందా? అదే ఇంకొకటి ఏంటంటే వాళ్ళందరూ తినేసేవాళ్ళు, కొనుక్కునేవాళ్ళు, తినేసేవాళ్ళు, అన్నీ అయిపోయాయి. బట్ అంటే ఆ యాటిట్యూడ్ వల్ల నాలో ఏం పెరిగింది అనంటే స్థిరత్వం అనేది ఒకటి పెరిగింది. ఇంకొకటి ఏంటి అనంటే అది దేనెమ్మడి పడితే దానెమ్మడి పోతూ ఉంటే జీవితంలో ఇవాళ నేను ఇక్కడ కూర్చునేదాన్ని, హాయిగా కొంపలోనే కూర్చునేదాన్ని, ఏదో పుస్తకం ముందేసుకునేదాన్ని, ఏం నేర్చుకోవాలో అని చూసేదాన్ని, ప్రపంచంలో ఏం జరుగుతుందో చూసేదాన్ని, ఇవన్నీ చేసేదాన్ని. అంటే నేనేదో గొప్ప లేకపోతే ఇంత ఇది అనేసి నేను మాట్లాడటం లేదు, యాటిట్యూడ్ చెప్తున్నాను. చిన్నప్పటి నుంచి ఆ బాధ్యతని అలా మనకు అలవాటు అయ్యేలా చేసినటువంటి వాతావరణం ఇంట్లో ఉండేది. పెద్దవాళ్ళండి, వాళ్ళని చూసే మనం పెరిగాము. వాళ్ళు ఇప్పుడు మా అమ్మమ్మ అయితే మా ఇంట్లో రోజుకి 20 మంది భోజనం చేసేవాళ్ళండి. రోజుకి 20 మంది భోజనం చేసేవాళ్ళు. ఈ రోజుకి ఇంటికి ఎవరైనా 2 చుట్టాలు వచ్చారంటే గడగడ కాళ్ళు చేతులు వణికేస్తాయి. కానీ ప్రతిరోజు మాకు బస్సులు ఉండేవన్నమాట. డ్రైవర్లు కానీ, క్లీనర్లు కానీ, చుట్టాలు కానీ, ఇంట్లో వాళ్ళు కానీ మొత్తాన్ని రోజుకి 20 మందికి కుండ ఎత్తాలి, దించాలి, పొయ్యి మీద పెట్టేసి 24 గంటలు ఆవిడ టైం పెట్టేదనమాట. ఈ టైం నుంచి ఈ టైంకే వేడి నీళ్ళు ఉంటాయి పొయ్యి మీద, ఆ టైంలోపు స్నానం చేసేయాలంతే, అయిపోయేది. ఆ తర్వాత వేడి నీళ్ళు ఉండేవి కాదు, కాబట్టి చచ్చినట్టు ఆ టైంకి స్నానం చేసేవాళ్ళు. అది అయిపోయిన తర్వాత అన్నం పెట్టేసేది. అన్నం పెట్టిన తర్వాత ఏం చేసేది, అన్నం కుండ దించిన తర్వాత ఈ టైం నుంచి ఈ టైం లోపు తినేసేయాలి. భోజనం ఆ పని అయిపోవాలంతే, ఎందుకంటే ఇమ్మీడియట్ గా గిన్నెలు తోమేసేసి బోర్లు చేసి నీట్ గా పెట్టేసేయాలి అక్కడ. అందుకోసం ఆ టైంకి అన్నం తినేసేవాళ్ళం. తర్వాత మధ్యాహ్నం ఏం చేయాలి అనంటే అప్పుడు మా పెద్దాళ్ళు ఏంటి అనంటే పుస్తకాలు పట్టుకొని చదువుకుంటూ కూర్చునేవాళ్ళు. ఆ పుస్తకాలు చదవటమే మాకు అలవాటైంది. చక్కగా కూర్చొని చదువుకుంటూ, లేకపోతే వాళ్ళు ఏదన్నా మాట్లాడుకుంటే ఏ మాటలు, మా ఇంట్లో ఎప్పుడు 24 గంటలు ఏంటంటే సన్యాసులు ఎక్కువ. మా ఇంట్లో భగవద్గీతలు, రామాయణాలు, భారతాలు, సత్సంగాలు జరిగాయి అనమాట. మా ఇంటికి ఎక్కడెక్కడ గురువులందరూ వచ్చేవాళ్ళు. అందరికీ మా ఇంటికి వచ్చే వాళ్ళందరికీ చెప్తూ ఉండేవారు. వింటూ ఉండేసరికి అక్కడ నాకు ఒక జ్ఞానం ఏంటి అనంటే, అమ్మా వీళ్ళు ఇంత సాధించారా అంటే ఏది సాధించాలన్నా ఒక సాధన అనేది దాని వెనక ఉంది. మనం ఒక ఉన్నత స్థితికి వెళ్ళాలి అనంటే సాధన ముఖ్యము, జ్ఞానం ముఖ్యము, ఈ 2 ఉన్నాయంటే చాలు దేశాన్ని దున్నేయచ్చు అబ్బా అని అప్పుడే అనుకున్నాను నేను. అలాంటివి లేకుండా ఇవాళ అటు పోయారు, ఇటు వచ్చారు, ఇటు చేశారు, అటు చేశారు అంటే నీ ఇల్లు ఏ వాతావరణంలో పెట్టి సచ్చావు నువ్వు, అదే వాతావరణం. అలాగే ఎల్లలు లేనటువంటి స్వేచ్ఛనిచ్చావు నువ్వు. నీ కంటికి కనిపించినంత దూరంలో నీ బిడ్డ ఉంది, లేదా నువ్వు నీ బిడ్డ ఏం చేస్తున్నాడో తెలియనంత
నాలెడ్జ్లెస్గా నువ్వు ఉన్నావు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు చేస్తారు, వాళ్ళు చెప్పిందే నువ్వు నమ్ముతున్నావు. అందుకే జీవితాలు ఇవాళ రోడ్డు మీద రైడ్లు అవుతున్నాయి, రైడ్లు యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎస్, జీవితాలు యాక్సిడెంట్లు అవుతున్నాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ.